కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పద్దుపై సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రముఖంగా ఎక్కువ మంది వేతన జీవులు ఎదురు చూసేది ఈ ఆదాయ పన్ను స్లాబుల వ్యవహారం. మరి ఈసారి ఈ ట్యాక్స్ స్లాబుల విషయంలో ఏమైనా తీపి కబురు ఉంటుందా? ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు? ఈ బడ్జెట్లో ఎలాంటి మెరుపులు ఉండొచ్చు? ఇదంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్గా విశేష అనుభవం కలిగిన కొండా హనుమంతులు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎప్పుడు బడ్జెట్ అన్నా కూడా రకరకాలు ఉంటాయి. అన్ని రంగాలకి కేటాయింపులు, తర్వాత జియో పాలిటిక్స్ సవాళ్ళ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని కరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ లార్జర్ సెన్స్లో సామాన్యులు ఎక్కువ మంది ఎదురు చూసేది ఈ ఆదాయ పన్ను స్లాబ్లో ఏమైనా మార్పులు చేస్తారా అనేది ఎక్కువ చూస్తారు. రెండోది, ఏ వస్తువులు పెరిగాయి, ఏ వస్తువులు తగ్గాయి అన్నదే ఎక్కువగా దృష్టి పెట్టుకుంటారు. ప్రధానంగా ఈ ఆదాయ పన్ను స్లాబుల విషయంలో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉందా, లేదంటే పాత రిజిమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? గత సంవత్సరము స్లాబ్ 7 లక్షల నుండి 12 లక్షలు పెంచారు సార్. స్టాండర్డ్ ఎక్షన్ కూడా 50,000 నుండి 75,000 పెంచారు. పెంచినప్పుడు అంటే 7 లక్షలు 12 లక్షల కంటే ఇంచుమించు 70% పెంచారు. సార్, ఒకేసారి అంత రిలీఫ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకా బెనిఫిట్ వస్తుందని చెప్పని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతున్నా కానీ గవర్నమెంట్ కూడా కొన్ని కండిషన్ పెరుగుతుండే, ఎక్స్పెన్స్ కూడా పెరుగుతుంటాయి కాబట్టి, పేమెంట్స్ కూడా కమిట్మెంట్స్ పెరుగుతుంటాయి కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ స్లాబ్ అది 12 lakhs ఇంకా పెంచుతారనే అవకాశం లేదు. స్లాబ్ రేట్స్ కూడా ఇంతకుముందు 15 లక్షలకు హైయెస్ట్ స్లాబ్ ఉండేది, దాన్ని 24 lakhs పెంచారు. దానివల్ల ప్రతి వ్యక్తికి 1,10,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ మిగులుతుంది. మీరు అన్నారు ట్యాక్స్ ఏది ఏ వస్తువు ధర తగ్గుతుంది అనేది. ఇంతకుముందు ఏముండేది అంటే ప్రతి ట్యాక్స్ కూడా జిఎస్టీ రాకముందు సెంట్రల్ ఎక్సైజ్ ఉండేది. సెంట్రల్ ఎక్సైజ్ బడ్జెట్లో వచ్చేది, ఈ వస్తువుకి ఇంత ట్యాక్స్, ఈ వస్తువుకి ఇంత ట్యాక్స్. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ పోయింది, అందులో కలిసిపోయింది కాబట్టి దాని మీద జిఎస్టీ కౌన్సిల్ తప్ప ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఓన్లీ థింగ్ తీసుకునే అవకాశం ఏంటంటే ఇంపోర్టెడ్ వస్తువులు ఏవైతుంటాయో దేశం దిగుమతి చేసుకున్న దాని మీద కస్టమ్ డ్యూటీ పెంచే అవకాశం, తగ్గించే అవకాశం ఉంది. కాకపోతే లోకల్ తయారైన వస్తువులకి జిఎస్టీ ఇస్ ద మెయిన్ ట్యాక్స్ కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందని చెప్పి అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకోదలిచినా కానీ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకొని దాన్ని గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రపోజ్ చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది తప్ప జిఎస్టీ కౌన్సిల్ లేకుండా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇది వస్తువుల విషయంలో. ట్యాక్స్ స్లాబ్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. ఉంటే ఉండొచ్చు కానీ పెద్దగా ఉండకపోవచ్చు నా ఉద్దేశం. కొందరు అంచనా వేస్తున్నారు, అంటే గతంతో పోల్చుకుంటే జీతాలు పెరగలేదు, ఖర్చులు పెరిగాయి. జీతాలు పెరగలేదు, నిత్యావసర ధరలు పెరిగాయి. అందుకు ఇది మ్యాచ్ కాని పరిస్థితిలో ఉంది కాబట్టి కొంత మీరు అన్నట్టుగా 87A కింద ఉన్న 12 లక్షల స్లాబ్ని కొంత పెంచగలిగితే, కొంత ఒక 15 lakhs వరకు పెంచగలిగితే కొంచెం ఆ ఉపశమనం వల్ల పబ్లిక్ మళ్ళీ కొంత ఖర్చు పెడతారు, దానివల్ల కొంత ద్రవ్యోల్బణం అనేది కరెక్షన్ అవుతుంది అన్నది కొందరు అంటున్నారు. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ? సార్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 3% ఉంది సార్. 3% అన్నప్పుడు కోర్స్ మరి నచ్చిన వస్తువులు ధర ఎక్కువ పెరిగి ఉండొచ్చు, నచ్చిన వస్తువులు తక్కువ ధర ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తున్నారంటే తగ్గినట్టుగా ధర అది నెగటివ్ ఇంపాక్ట్. అది పాజిటివ్గా వచ్చేసరికి అది కొన్ని ధరలు పెరిగి ఉండొచ్చు. కానీ జనరల్గా ఓవరాల్గా బడ్జెట్లో ఇన్ఫ్లేషన్ మాత్రం కంట్రోల్లో ఉంది కాబట్టి పెద్దగా మార్పు వచ్చే అవకాశం ఉండదు. ఈ యొక్క మీరు అన్న 12 lakhs స్లాబ్ ఏదైతే ఉందో 12 lakhs ఉండే అవకాశం ఉంది. పెంచుతారని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 7 lakhs నుంచి 12 lakhs ఒకేసారి 60-70%, 70-80% పెంచారు కాబట్టి పెంచే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, తగ్గించే అవకాశం చాలా తక్కువ. అంటే స్లాబ్ థ్రెషోల్డ్ లిమిట్ పెంచే అవకాశం తక్కువగా ఉంటుంది. కాకపోతే లోపల లిమిట్స్ అవుతున్న 4 to 8, 5%, 8 to 12, 10% అవుతుందో దాంట్లో తగ్గించే సర్దుబాటు చేసే అవకాశం ఉండవచ్చు. కానీ తగ్గించకపోవచ్చు. ఎందుకంటే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1st April 2026 అమల్లోకి వస్తుంది. పాత యాక్ట్ 31st March అయిపోతుంది. కాబట్టి కొత్త యాక్ట్లో కొన్ని పెద్దగా చేంజెస్ లేకున్నా కానీ చాలా సరళీకరించడం జరిగింది, కన్ఫ్యూజన్ క్లారిఫై చేయడం జరిగింది, మిగతా ఫార్మ్స్ అన్నిటి కూడా సిస్టమేటిక్ చేయడం జరిగింది. కాబట్టి మనం కొత్త యాక్ట్ వచ్చినప్పుడు కొత్త యాక్ట్లో ఎలాంటి మార్పులు ఉంటాయని చెప్పని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ ఉండకపోవచ్చు. ఓకే, అంటే ఏటీసీకి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు ఏటీసీ అనేది దేనికి వర్తిస్తుంది? ఈసారి దానికి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఛాన్స్ ఉందా? ఏటీసీ అనేది మన సేవింగ్స్ మీద ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం. అది లిమిట్ 1,50,000. అంతకంటే ఎక్కువ మీరు ఎంత డిపాజిట్ చేసినా, ఎంత ఇన్సూరెన్స్ పాలసీ కట్టినా, హౌసింగ్ లోన్ కట్టినా కానీ బెనిఫిట్ రాదు. సపోజ్ మీరు 5 లక్షలు కట్టాలనుకోండి, కానీ బెనిఫిట్ రిస్ట్రిక్టెడ్ 1,50,000. మీకు ఆ 1,50,000 ఉన్నప్పుడు దానివల్ల పెద్ద ప్రయోజనం. 80 days ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఈ ఇన్సూరెన్స్ పైన కూడా పెద్దగా బెనిఫిట్ రాకపోవచ్చు. ఇవన్నీ కలిపినా కానీ కొత్త స్కీమ్ ఏదైతుందో ఇవన్నీ ఆలోచించి డిడక్షన్స్ క్లెయిమ్ చేయకపోతేనే కొత్త స్కీమ్ బెనిఫిట్ ఉంటుంది అని ఆలోచించే కొత్త స్కీమ్
స్కీమ్ యొక్క బెనిఫిట్ని 7 lakhs నుంచి 12 lakhs పెంచడం జరిగింది. మ్మ్. అంటే ఆప్షన్ అంటే కొత్త స్కీమ్ అనేది ఇంతకుముందు ఎలా ఉండేదంటే పాత స్కీమ్ కంపల్సరీ, న్యూ స్కీమ్ ఆప్షన్ ఉండేది. ఓకే. ఇప్పుడు న్యూ స్కీమ్ కంపల్సరీ, మ్మ్. ఓల్డ్ స్కీమ్ ఆప్షన్ చేశారు. మ్మ్. ఈవెన్ ఇప్పుడు మీరు ప్రజెంట్ సిస్టంలో మీరు పాత స్కీమ్ కంటే కొత్త స్కీమే బెనిఫిషియల్ ఉంది. అవును. డిడక్ట్స్ అన్ని క్లెయిమ్ చేసినా కానీ కొత్త స్కీమే బెనిఫిషియల్ ఉంది. ఓకే. చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నారు, చాలా సీనియర్ ఈ రంగంలో. Yes. ఇలాంటి ఉదంతాలు ఇప్పుడు వస్తున్నాయా? చాలా వచ్చాయి. కాకపోతే ఇందులో ఒక నెట్వర్క్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫైల్ చేసే వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రొఫెషనల్ బాడీకి అటాచ్ లేరండి. మ్మ్. అంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కానీ, ఓకే. ట్యాక్స్ ప్రొఫెషనల్స్ కానీ, సిఏ కానీ దేనికి అటాచ్ లేరు. మ్మ్. చాలా మంది ఇలాంటి రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళంతా ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్ బిలో గ్రాడ్యుయేట్స్. సో వాళ్ళ ఏం ఒకటే ఎక్కువ రిఫండ్ ఇప్పించడం, మ్మ్. ఫేక్ క్లెయిమ్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు యాక్చువల్గా రాంగ్ క్లెయిమ్ చేసిన వాళ్ళందరూ నిజంగా చాలా మంది నష్టపోయారు. ఓ. చాలా బాధపడుతున్నారు కూడా, మ్మ్. ఎందుకు తీసుకున్నామా రీఫండ్ అని చెప్పి. ఓకే. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తర్వాత ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. 360 degrees ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తామనేది అక్కడ ఉంది. ఓకే. మనం వి కెనాట్ అవాయిడ్ ఇట్. రైట్. అంటే ఇది కంపల్సరీ టు ఫైల్, కంపల్సరీ టు పే రైట్ ట్యాక్స్, మ్మ్. నాట్ కన్వీనియన్స్. రైట్. కొందరు ఒక డిస్కషన్ 4-5 రోజులుగా పత్రికలు చూస్తున్నప్పుడు అంటే ఏటీసీ లిమిట్ మాత్రం కొంత ఒక 3 lakhs వరకు పెంచే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అలాంటి వాతావరణం మీకేమన్నా కనిపిస్తుంది? అలాంటిదే కనబడట్లేదు. ఎందుకంటే మన కొత్త స్కీమ్ లిమిట్ పెంచినప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే పాత స్కీమ్ కాకుండా కొత్త స్కీమ్ రావాలని. అవును. కాబట్టి మళ్ళీ పాత స్కీమ్ పెంచిన ప్రయోజనం లేదు. రైట్ సార్. పెంచారు, గవర్నమెంట్ పెంచారు, డిస్కరేజ్ పెంచదు. ఓకే. 90% నా ఉద్దేశంలో అలాంటి పెంచకుండా కొత్త స్కీమ్ని ఎంకరేజ్ చేస్తారు. ఓకే. అంటే ఈ ఫేక్ క్లెయిమ్స్ అవాయిడ్ చేయడానికి. అవును. అంటే స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ 75,000 అది నుంచి పెంచే 1,00,000 వరకు పెంచుతారంట. పెంచే అవకాశం ఉండొచ్చు. మ్మ్. దాన్ని పెంచే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే స్టాండర్డ్ ఇంకోటి హౌసింగ్ రెంట్ పైన, హౌసింగ్ ఇన్కమ్ పైన కూడా 30% స్టాండర్డ్ ఉంది. ఓకే. దాన్ని 1/3 కానీ 35 కానీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిపేర్స్ పెరుగు ఉంటాయి కాబట్టి అవును. పెంచే అవకాశం ఉంటుంది. ఓకే. సరే, ఇప్పుడు ఈ స్టాండర్డ్ డిడక్షన్ 75,000 నుంచి 1 lakh పెంచడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉండొచ్చు? పాత స్కీమ్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్, కొత్త స్కీమ్ వాళ్ళకి ఎన్నో బెనిఫిట్ లేదు. ఓకే. కాబట్టి కొత్త స్కీమ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ లేదు కాబట్టి కొత్త స్కీమ్లో అరౌండ్ 75% కొత్త స్కీమ్లు ఉన్నారు. ఓకే. ఓ 25% అంటే పాత స్కీమ్ ఉన్నారు. ఈ 12 లక్షల లిమిట్ వచ్చిన తర్వాత నేను అనుకుంటే 90% కొత్త స్కీమ్లు ఉంటారు. కాబట్టి దాన్ని పెంచింది 75 to 1 lakh చేసినా ప్రయోజనం చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేస్తే చెప్పనుకోండి, ఒక చేసినా కానీ ప్రయోజనం కొద్ది మందికే ఉంటుంది. ఓకే. సార్, ఇంతకు హౌసింగ్ లోన్ కోసం ప్రస్తావించారు సార్. ఇప్పుడు హౌసింగ్ లోన్ రుణాలపైన ఏమైనా కొంత ఉపశమనం వచ్చే ఛాన్స్ ఉందా? అది అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం హౌసింగ్ని ఎంకరేజ్ చేయాలని చూస్తుంది కాబట్టి ఎస్పెషల్ ఎఫోర్డబుల్ హౌసింగ్. రైట్. ఎఫోర్డబుల్ హౌసింగ్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ ఎఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్ ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు ప్రతి వ్యక్తికి ఒక సొంత ఇల్లు ఉండాలని ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వాలని హౌసింగ్ అఫోర్డబుల్ ఉండాలని ఆలోచిస్తుంది కాబట్టి ప్రభుత్వము బ్యాంకులను కూడా ఎంకరేజ్ చేయడం, హౌసింగ్ లోన్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయడము, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ మాత్రం రెగ్యులేట్ చేసే అవకాశం ఉంది. అంటే తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఎంతవరకు తగ్గిస్తే ఎంతవరకు రావచ్చు? ఇప్పుడు ఇది 8.5% వరకు హౌసింగ్ లోన్స్ నడుస్తున్నాయి. కొన్ని 9% కూడా వేస్తున్నాయి. కొన్ని ఎన్బిఎఫ్సీలు అయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొన్ని ఎక్కువ కూడా తీసుకుంటున్నాయి. కానీ జనరల్గా బ్యాంక్స్ మాత్రం 8.5% తీసుకుంటున్నాయి. ఆ 8.5% కూడా అది రిజర్వ్ బ్యాంక్ చేయాలి, బ్యాంక్స్ డిసైడ్ చేయాలి లెండింగ్ రేట్ అనేది. గవర్నమెంట్ చేతిలో లేదు అది. గవర్నమెంట్ చేయడం అనేది కరెక్ట్ చేయకపోవచ్చు కూడా. కాకపోతే డిపాజిట్స్ మీద రేట్ అనేది మనకు తగ్గిస్తే ఆటోమేటిక్గా లెండింగ్ రేట్ కూడా, ఇంట్రెస్ట్ మీద లోన్ మీద రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. సార్, ఇప్పుడు ఈ బిజినెస్ పర్సనల్ లోన్స్ కూడా వేరువేగా తీసేసుకుంటున్నారు. కొందరు పర్పస్తో తీసుకుంటున్నారు, కొందరు పర్పస్ లేకుండా తీసుకుంటున్నారు. వాటికి సంబంధించి ప్రస్తావన ఏమైనా ఉండొచ్చా? వాటి ఇంట్రెస్ట్ విషయంలో కూడా ఏమైనా కొంత ఉపశమనం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లోన్స్ మీద ఎంఎస్ఎంఈ లోన్స్ అనుకోండి, అగ్రికల్చర్ లోన్స్ అనుకోండి, వీటిపై హౌసింగ్ లోన్స్ పైన వీటిపైన కూడా కొంచెం గవర్నమెంట్ కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కాకపోతే మీరు అన్నట్టుగా పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, అంటే వీటి మీద మాత్రం గవర్నమెంట్ కంట్రోల్ చేసే అవకాశం లేదు. అంటే దాన్ని తగ్గించే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవి ఖర్చుల కోసం తీసుకున్న లోన్, ఇది కూడా ఆర్థిక క్రమశిక్షణ విరుద్ధం అవి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ ఖర్చుల కోసం అప్పు తీసుకునే దాన్ని డిస్కరేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆఫ్ కోర్స్ బ్యాంక్స్కు లోన్స్ ఇవ్వడం వల్ల ఇన్కమ్ వస్తుండొచ్చు, రెవెన్యూ పెరుగుతుండొచ్చు, కానీ ఇట్ ఈస్ అనెథికల్ కూడా, ఆర్థిక క్రమశిక్షణ విరుద్ధం. కాబట్టి ఒక వ్యక్తి పర్పస్ కోసం తీసుకోవడం వేరు, ఆ పర్పస్ కోసం తీసుకుని వేరే దానికి వాడటం వేరు. ఇంకా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ మోస్ట్ డేంజరస్. కాబట్టి అలాంటి వాటిని ఎంకరేజ్
ప్రభుత్వం కూడా ప్రతిదానికి హౌసింగ్ తీసుకుంటే హౌసింగ్కే వాడండి, వ్యాపారానికి వాడండి, దానికే వాడండి. కానీ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అవైలబుల్ చేయడం కాదు. గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డులు వాటి ఇంట్రెస్ట్ మీద బాగా డిస్కషన్ జరుగుతుంది. ఆ మధ్యకాలంలో మనం చూసాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇది 10% ఉండాలి మీరు క్రెడిట్ కార్డ్ పే ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళకి చెప్పారు స్పష్టంగా. మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరితో పాటు మరికొంతమంది ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, గ్రామాల్లో వాటిలో ఎక్కువ మంది ఇష్యూస్ అవుతున్నాయి, ఈ లిమిట్ని దీనికి ఒక కంట్రోల్ ఉండాలి అని అంటున్నారు. మీ అంచనా ఏంటి, నిజంగా కంట్రోల్ ఉండాలా? కేంద్రం దీన్ని కొంచెం కన్సిడర్ చేసే అవకాశం ఉంది క్రెడిట్ కార్డు రుణాలపైన? కంట్రోల్ ఉండాలి, నిజంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 8.5% హౌసింగ్ లోన్కి ఇస్తున్నారు, డిపార్ట్మెంట్ 5% మాత్రమే ఇస్తున్నారు. బట్ వై షుడ్ చార్జ్ 36%? 30-35% ఎందుకు ఛార్జ్ చేయాలి? మీరు అంత గ్యాప్ ఉండాల్సిన అవసరం లేదు. అది కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే క్రెడిట్ కార్డ్స్ ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి? బిజినెస్ పరకు క్రెడిట్ కార్డు ఉంటే పర్వాలేదు, ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు ఉంటే పర్వాలేదు, అగ్రికల్చర్ క్రెడిట్ కార్డు ఉంటే పర్వాలేదు. కానీ ఖర్చు పెట్టడానికి క్రెడిట్ కార్డు ఇవ్వడం ఏంటి? దట్ ఈస్ వి షుడ్ డిస్కరేజ్ క్రెడిట్ కార్డ్ ఫర్ పర్సనల్. అదే తప్పు కదా, అది అలాంటి ఇవ్వకూడదు. ఫస్ట్ ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత రేట్ ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. రెండు. ఇప్పుడు అలాంటి లోన్స్లో ఖర్చు అంటే ఫ్యూచర్ ఇన్కమ్ని మీరు ఇప్పుడే మాటగా చేస్తున్నారు అర్థం. అవును, మరి ఫ్యూచర్లో ఏం చేస్తారు? కరెక్ట్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తి డిఫాల్ట్ అయితే ఆయన నష్టపోతాడు, ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది, బ్యాంక్ నష్టపోతాడు. అవును, అందరికి నష్టపోవడం ఎందుకు? అదే ఇదే డబ్బుని ఎవరైనా సంపాదించే వాళ్ళకి లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొత్త ఉత్పత్తి చేయొచ్చు, కొత్త ఉద్యోగం ఇవ్వచ్చు, కొత్త ఉపాధి కల్పించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఖర్చు పెట్టడానికి ఇవ్వడం అనేది ఇట్ కంప్లీట్లీ ఎకనామిక్ ఇండిసిప్లిన్ అది. కాబట్టి బ్యాంక్ షుడ్ బి డిస్కరేజ్ టు గివ్ పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్. బడ్జెట్ రాబోతుంది కాబట్టి మీరు ఈ రంగంలో చాలా విశేష అనుభవం ఉన్న వ్యక్తిగా 3 ట్యాక్స్ సేవింగ్ టిప్స్ పబ్లిక్కి ఏమైనా చెప్పగలుగుతారా? ఇది గవర్నమెంట్ కమిటెడ్ టు డిజిటలైజ్ అయింది కాబట్టి డోంట్ ట్రై టు ఎవేట్ ద ట్యాక్స్. రైట్, తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. గ్రేట్ సార్. ఫస్ట్ కండిషన్ అనమాట. ఓకే. సెకండ్, బీ ట్రూ అండ్ ఫెయిర్ విత్ ద డిపార్ట్మెంట్. ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేయకండి. సెకండ్, ఫేక్ క్లెయిమ్స్ చేయకండి. రైట్, గతంలో చేసినట్టు ఇప్పుడు చేయకండి. దానివల్ల మీకు మనశ్శాంతి ఉంటుంది. ఈ ఆలస్యమైన కొద్ది ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అండ్ సమ్టైమ్స్ పెనాల్టీ ఆల్సో. ఓకే, చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. అది భరించడం కష్టమైపోతుంది ఒక్కోసారి. ఎందుకు రిస్క్ తీసుకున్నామా అనిపిస్తుంది. మన గురించి తెలియదు అనుకోవడం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు. మీరు అన్నట్టు వీఆర్ ఆల్ అండర్ స్కానర్, అంటే ట్రాన్స్పరెంట్ మోడల్. ఇప్పుడు ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటే ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, ఈ ట్రాన్సాక్షన్ వచ్చింది మా రికార్డ్ ప్రకారం, ఇది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేయండి. ఇఫ్ యూ అగ్రీ, say agree. If you don't agree, disagree. Yes. If you disagree, what is the reason, evidence for disagreeing that? అది సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. అవును, క్లియర్. కాబట్టి ఇలాంటి వాటిలో ఇంత ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత కూడా నేనేదో చేస్తాను తప్పించుకుంటాను మాత్రం అవకాశం ప్రయత్నం చేయకండి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్. ఓకే. గోల్డ్, సిల్వర్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే స్టాక్కి సంబంధించి సెబీ ఇలాంటి నిబంధనలు అవన్నీ ఉన్నా కూడా దానిలో కూడా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సరైన డైరెక్షన్ లేదు. అంటే మరి దీనికి ఒక కంట్రోల్ ఉండాలి కదా సార్? ఒకటి ఏంటంటే మన పర్సనల్గా కూడా మనం ఏం ఆలోచించాలంటే, ఎవరు ఆఫర్ ఇస్తారు, నేను 1 yearలో 100% ఇస్తాను, 2 yearsలో 100% ఇస్తాను, అలాంటి వాళ్ళని చూసి పెట్టకూడదు. రైట్. బట్ మీరు ఎవరితో ఇన్వెస్ట్ చేస్తుంటారో సెబీ రిజిస్టర్డా కాదా అని చూడాలి. కొన్ని ప్రొడక్ట్స్ అంటే ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి, లేకపోతే ఏరోనాటిక్స్లో కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్లో silver component is being used as alternative, some other valuable product, maybe platinum like that. దానివల్ల సిల్వర్కి కొంచెం డిమాండ్ పెరగడం జరుగుతుంది. కాబట్టి సిల్వర్ ఎప్పటికి కూడా ఫ్యూచర్లో మంచి కమాడిటీ, ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఇన్వెస్ట్ చేయండి. కానీ గోల్డ్ మాత్రం స్పెక్యులేటివ్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ దట్ మచ్ ఇన్కమ్ ఎర్నింగ్ వాల్యూ పెరిగే అవకాశం లేదు గోల్డ్లోకి వచ్చేసరికి. వేతనాల పెంపు అనేది అన్ని సెక్టర్స్లో దాదాపు తగ్గింది, అంటే అప్పుడు ఉన్నంత స్పీడ్ తగ్గింది. బట్ వేరేజ్ నేను ప్రారంభంలో ప్రస్తావించినట్టుగా ఒక్కసారి ధరలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి, ఇంకా ట్యాక్స్లు ఇవన్నీ కూడా కొంత మొమెంటం తీసుకున్నాయి. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎట్లాగా? ఈ బ్యాలెన్స్ చేయడానికి కేంద్రం ఏదో ఒకటి ఆలోచించాలి కదా, అదేమని ఈ బడ్జెట్లో ప్రతిబింబిస్తుంది అనేది నా క్వశ్చన్. ఉంటే ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు దాని ప్రకారము పెంచే అవకాశాలు చేసే అవకాశం. దాని ప్రకారం గవర్నమెంట్ ఏమంటే జిఎస్టీ కూడా తగ్గించారు, ఉన్న వస్తువులపైన జిఎస్టీ తగ్గించారు, అది బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. స్లాబ్ రేట్ కూడా 7 lakhs 12 lakhs పెంచడం జరిగింది. కాబట్టి కొంచెం ఆల్రెడీ
ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగింది, ఫలితం కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఖర్చులు పెరుగుతున్నాయంటే సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. సరే, అంటే ఈ సేవింగ్స్ విషయంలో కూడా జనాల రకరకాల అనుమానాలు ఉన్నాయి. కొందరు బ్యాంకుల్లో పెట్టుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు అని మ్యూచువల్ ఫండ్స్ అలాగే స్టాక్స్ వీటి మీదకి వస్తున్నారు. కొంత అవగాహన ఉన్నవాళ్ళు ఇందులో కొంతవరకు గెయిన్స్ ఉంటున్నాయి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో. బట్ వేరే నష్టపోయిన వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కూడా ఉంది. మీరు సజెస్ట్ చేసే బెస్ట్ సేవింగ్ ఫార్ములా ఏంటి సార్? ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఒక 10 లక్షలు అనుకోండి సార్, 4 బార్స్ డివైడ్ చేయండి. నో రిస్క్ అంటే బ్యాంక్ డిపాజిట్ కానీ, క్యాష్లో ఉంటాం కానీ, లేకపోతే అది బ్యాంక్ అకౌంట్లో ఉంటాం కానీ. ఓకే. లో రిస్క్ అంటే బ్యాంక్ డిపాజిట్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, ఇలాంటి రిస్క్ తక్కువ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీడియం రిస్క్ అంటే ఒక ప్లాట్ కొనడం కానీ, లేకపోతే బిజినెస్లో పెట్టడం కానీ కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. హై రిస్క్ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు డెలివరీ లేకుండా చేయడం, లేకపోతే హై వాల్యూ కొనడం, దానివల్ల 100 రావచ్చు, 100 పోవచ్చు. ఆ రిస్క్ ఉంటుంది. ఆ విధంగా డివైడ్ చేయాలి మన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ని. చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒకవేళ హై రిస్క్లో నష్టం వచ్చినా కానీ ఈ 3 మనకు కాపాడుతుంటాయి. ఒకవేళ లాభం వస్తే ప్లస్ ఎడిషన్ ప్రాఫిట్ అవుతుంది. కాబట్టి రిస్క్ ఒకటి, తర్వాత టైం. మనకి ఎప్పుడు అవసరం ఉంటుంది మనం పెట్టుబడి 4 సంవత్సరాలక, 5 సంవత్సరాలక, 10 సంవత్సరాలక, 20 సంవత్సరాలక. అప్పుడు మనకు రిటైర్మెంట్ కావాలనుకుంటే రిటైర్మెంట్ అప్పుడు మనకి ఎంత రావాలి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి అనేవి ఉన్నాయి. కాబట్టి అలా చేయడం అది బెస్ట్ ప్లానింగ్. అది ఇంకా మీరు అన్న ఇన్వెస్ట్మెంట్ షేర్స్లో పెట్టాలంటే రెండు పద్ధతులు. ఒకటి ఏంటంటే ప్రతి పెట్టుబడి డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్ అంటారు. డెట్ ఫండ్ అంటే లోన్ ఇవ్వడం, బ్యాంకు డిపాజిట్ చేసిన, సేవింగ్స్ సర్టిఫికేట్ తీసుకున్నా, డిబెంచర్స్లో పెట్టినా కానీ లాభంతో సంబంధం లేదు, మీకు ఇంట్రెస్ట్ మాత్రం వచ్చేస్తుంది. అది డెట్ ఫండ్, అది నష్టంతో సంబంధం లేదు. ఈక్విటీ ఫండ్ అంటే షేర్ మార్కెట్లో పెట్టడం. మీరు డైరెక్ట్ పెట్టచ్చు, డిమాట్ అకౌంట్ తీసుకొని, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టచ్చు, గ్రోత్ ఫండ్ ద్వారా పెట్టచ్చు, ఇవన్నీ ఫండ్స్ ద్వారా కూడా పెట్టచ్చు. అంటే మాకు అంతగా ఎక్స్పర్టైజ్ లేదు, నేను రిస్క్ తీసుకోలేను అనుకుంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుకోవచ్చు. తక్కువ ఉంటుంది, మార్జిన్ తక్కువ ఉంటుంది. కాకపోతే మనం ఇండివిజువల్గా తీసుకుంటే నాకు తెలుస్తుంది, నాకు ఇన్వెస్ట్ చూసుకుంటే అనే వాళ్ళు కూడా వాళ్ళు ఇండివిజువల్ డిమాట్ అకౌంట్ చేసుకొని వాటిలో పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈ జియో పాలిటిక్స్ మారాయి కాబట్టి డిఫెన్స్ కూడా కొంత ప్రియారిటీ పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అంటే ఈ రెండింటిని ఎట్లా మ్యాచ్ చేసే ఛాన్స్ ఉందనేది మీ అంచనా? ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటంటే ప్రయారిటీ ఏముంటుందంటే లా అండ్ ఆర్డర్, డిఫెన్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ ప్రయారిటీస్ అనమాట. అడ్మినిస్ట్రేషన్, ఇవన్నిటికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు డిఫెన్స్ కూడా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి గత 5 సంవత్సరాలు బట్టి మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం 5-6 సంవత్సరాలు బట్టి కూడా డిఫెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అది ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, తర్వాత ఆర్మీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కొత్త ప్రోడక్ట్స్ తీసుకోవడం, కొత్త ఎయిర్ ఫైటర్స్ తీసుకోవడం, ఇలాంటివన్నిటి కూడా చేయడం జరిగింది. అమ్యునిషన్ తయారు చేయడము, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడము, వేరే వాళ్ళు ఇంపోర్ట్ మీద ఆధారపడకుండా చేయడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత మన మార్కెట్ ఏంటంటే భారతదేశం మార్కెట్ 140 కోట్ల జనాభా, పెద్ద మార్కెట్ ఇది. కాబట్టి మన దేశంలో తయారైన వస్తువులు, మన దేశంలో ప్రజలు కోరుకునే వస్తువులు మన దేశంలో ఎందుకు తయారు కావు, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ప్రజలకు ఏమన్నా ఒక ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే బాగుంటుంది, ఇంపోర్టెడ్ బెస్ట్ క్వాలిటీ, మరి ఇండియన్ బెస్ట్ క్వాలిటీ కాదు, దాని నుంచి డివైడ్ చేయాలని ఏమంటుందంటే కేంద్ర ప్రభుత్వం ఇండియాలో తయారు చేసే ప్రతి వస్తువు కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదు, ఇండియాలో అమ్మే వస్తువు కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండాలి అని క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. కాబట్టి మనం దాని నుంచి బయటపడాలి, మనం సైకాలజికల్గా మనం దాని నుంచి బయటపడాలి. మనం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో బెటర్ క్వాలిటీ, ఇది తక్కువ క్వాలిటీ కాదు అనేది ఉండాలి ఒకటి. ఇంకోటి మనం ఇప్పుడు చూద్దాం, 40 సంవత్సరాల క్రితము మారుతి కంపెనీ ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అయింది సుజుకి ద్వారా. 40 సంవత్సరాలు ఇప్పుడు ఇండియా మారుతి కంపెనీ ఎక్స్పోర్టింగ్ కార్స్ టు జపాన్. అంటే ఎందుకు మార్పు ఎలా వచ్చింది? అప్పటి నుంచి ఇప్పుడు జరిగిన మార్పు ప్రయత్నం వల్ల, దాని ఫలితాలు రావడం వల్ల. కాబట్టి ఇండియన్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఇన్ఫీరియర్ క్వాలిటీ, గ్లోబల్ వీఆర్ గెటింగ్ గ్లోబల్ కన్జ్యూమర్స్ అనేది మనం ఇచ్చారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా, ప్రొడ్యూసర్స్ కూడా ఏం చేయాలంటే విల్ గివ్ గ్లోబల్ స్టాండర్డ్స్, క్వాలిటీ, గ్లోబల్ కాంపిటీషన్ విత్ ప్రైస్ అండ్ డెలివరీ, ఇవన్నీ కూడా ఇవ్వగలిగినప్పుడు యూ కెన్ అట్రాక్ట్ నాట్ ఓన్లీ ఇండియన్ డొమెస్టిక్ కన్జ్యూమర్, ఆల్సో గ్లోబల్ కన్జ్యూమర్స్. అందుకే ఎక్స్పోర్ట్ మీరు చూడండి, ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ పెరిగాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ పెరిగాయి, ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ పెరిగాయి, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ కూడా పెరిగాయి. అగ్రికల్చర్ కూడా వీ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కూడా పెరిగాయి.
ఇవన్నీ కంటిన్యూగా ప్రయత్నం చేయడం వల్ల జరిగింది. అసలు యాక్చువల్గా ట్రంప్ కోపానికి అదే కారణం అంటున్నారు కదా, మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేది వాటి దగ్గర మనం ఎక్కువ కొనట్లేదు అనేది కదా ప్రధానంగా. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ రైట్. ఇంకోటి ఏంటంటే గత 10 సంవత్సరాల బట్టి కూడా కేంద్ర ప్రభుత్వము స్వదేశీ ఇంపార్టెంట్ సార్, మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్. కాబట్టి మీరు స్వదేశీ ఎక్కువగా ఉన్నప్పుడు స్వదేశీ ఎందుకు వాడాలి అనేది మీకు ఈ విషయం చెప్తాను. ఇండియాలో తయారైన వస్తువు కొంటే ఇండియాలో ఉత్పత్తి అయితే కర్మాగారాలు ఇండియాలో ఉంటాయి, ఉపాధి అవకాశం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఒకటి. సెకండ్ ఏంటంటే ఆ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ ధర పెరుగుతుంది, మంచి ప్రైస్ వస్తుంది. ఇది ఇద్దరికి బెనిఫిట్ అనమాట. అదే మరి గవర్నమెంట్కి ఏం బెనిఫిట్ అంటే ప్రాఫిట్ పెరిగినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది, ప్రభుత్వానికి బెనిఫిట్. కాబట్టి మనం ఇండియాలో తయారైన వస్తువులు తీసుకుంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ప్లస్ నేషన్ విల్ గెట్ బెనిఫిట్. అది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు జిఎస్టీ ఎప్పుడైతే కొంత మొత్తం బ్యారియర్స్ అన్ని తీసేశారో బెస్ట్గా కొంత బెనిఫిట్ అయింది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మన క్లెయిమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కొంత తగ్గింది. కానీ ఇంకా కూడా నీడి కొందరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందని ద్రాక్షగానే ఉంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పైన డిపెండ్ కాకపోతే కొన్ని సమస్యల్ని తట్టుకోలేకపోతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేమైనా చేయాలంటారా? చేయాల్సిన అవసరం ఉంది. ఐఆర్డీఏ ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ. ఐఆర్డీకి ఈ యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ప్రీమియం ఏదైతే ఛార్జ్ చేస్తారో దానికి రెగ్యులేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అదే మాదిరిగా నో క్లెయిమ్ బోనస్, ఇంతకుముందు నో క్లెయిమ్ బోనస్ ఉండేది, తీసేశారు. నో క్లెయిమ్ బోనస్ ఇవ్వాల్సిన ఉంది. ఎంతవరకు ఎప్పుడు క్లెయిమ్ చేయని వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత లిమిట్ కూడా ఆటోమేటిక్గా సేమ్ ప్రీమియం ఉంటే ఆటోమేటిక్ కవరేజ్ అమౌంట్ పెంచడం. తర్వాత ఎక్కువ మంది ఇప్పుడు 3 years 4 years అయిందనుకోండి, ఇమీడియట్గా నో క్యాష్ బేసిస్ మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం. అంటే మీరు డబ్బు కడితేనే ఇస్తారు, డబ్బు కడితే ఇస్తారు. 3 సంవత్సరాల బట్టి ఏం క్లెయిమ్ చేయలేదు, ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, ఎందుకు ఇవ్వకూడదు? ఇమీడియట్గా ఇవ్వచ్చు కదా. వై యూ వాంట్ వెయిట్? ఆ కన్ఫర్మేషన్ అది మళ్ళీ వాళ్ళకు హాస్పిటల్కి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, లేకపోతే హాస్పిటల్కి ఇవ్వని చెప్పడం, కొన్ని రిజిస్టర్ అన్ని హాస్పిటల్ చేయండి. ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని సరళీకృతం అవుతున్నాయి, కానీ అది మాత్రం మీరు అన్నట్టుగా ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి సార్. కొన్ని హాస్పిటల్స్ ఇచ్చిన బిల్లుల్ని వీరు క్లెయిమ్ చేయరు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు, కొందరికి ఇవ్వాలని ఉద్దేశం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారు. 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా వాడకపోయినా 5వ సంవత్సరం ప్రీమియం కట్టడం ఒక మంత్ లేట్ అయితే దానికి వెంటనే పెనాల్టీ వేసే పరిస్థితి, పెనాల్టీగా డిస్కంటిన్యూ అయిపోతుంది, పాలసీ ఆటోమేటిక్గా అయిపోతుంది సార్. కాబట్టి అలాంటి వాటి కాకుండా ఎవరైతే 1, 2, 3 years నుంచి కడుతున్నారో వాళ్ళకి క్లెయిమ్ పెంచండి. అయితే ఈజీగా నాన్ క్యాష్ బెనిఫిట్ ఇచ్చేది చూడండి. తర్వాత ప్రీమియం నో క్లెయిమ్ బోనస్ కూడా ఇవ్వండి. తర్వాత ఈజీ కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ, ఈజీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ యాక్సెప్ట్ చేయడం, పేమెంట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తే ఇన్నోవేట్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది తెలంగాణలో, ఆరోగ్యశ్రీ అంటేనే యాక్సెప్ట్ చేస్తారు, ఆయుష్మాన్ భారత్ యాక్సెప్ట్ కాదు. కాబట్టి తెలంగాణ మన ఆయుష్మాన్ భారత్ ఉపయోగపడదు. అయితే ఆరోగ్యశ్రీ వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఒకటి ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకైనా ఆయుష్మాన్ భారత్ లేదు, అది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, పర్మిట్ చేయట్లేదు. హెల్త్ ఈ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్ అయినా కానీ ఇంపార్టెంట్ స్టేట్. కాబట్టి స్టేట్ పర్మిషన్ ఇవ్వాలి. ఇంకో విషయానికి వచ్చేసరికి సాధ్యమైనంత వరకు ఈ యొక్క కేర్ ఇప్పుడు పాలసీస్ ఇవైతే ఉన్నాయి రీఇంబర్స్మెంట్ అనేవి కూడా లిబరల్గా ఉంటే మంచిగా ఉంటుంది. ఎక్కువ లిబరల్గా ఉంటే ఎక్కువ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎమర్జెన్సీగా ఉపయోగపడ్డప్పుడు దీనికి ఇంత, ఈ ట్రీట్మెంట్కి ఇంత డిసైడ్ చేసి తొందరగా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్నో క్లెయిమ్స్ కొన్ని సంవత్సరాల పాటు కూడా ఇవ్వకుండా కొన్ని ఫేక్ క్లెయిమ్స్ కూడా ఉన్నాయి. నేచురల్ డెత్ కూడా యాక్సిడెంట్ క్లెయిమ్ చేసిన కేసెస్ బయటపడుతున్నాయి. ఇలాంటి వీటన్నిటి మీద ఉక్కుపాదం అవ్వాల్సిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా. థ్యాంక్ యూ హనుమంతులు గారు. మీ యొక్క విశేష అనుభవం ఏంటనేది మీకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత తెలిసింది. ఖచ్చితంగా ఈసారి బడ్జెట్లో అంత మెరుగులు ఉండకపోవచ్చు, కానీ కొంత ఉపశమనం అందించడానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయవచ్చని హనుమంతులు గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంత ముందు బడ్జెట్ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో చూసుకుంటే మాత్రం అంతగా మనకి గుడ్ న్యూస్లు ఉండకపోవచ్చు అన్నది కొండా హనుమంతులు గారు అంచనా. ఇది ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ కొండా హనుమంతులు గారితో ప్రీ బడ్జెట్ ఇంటర్వ్యూ.